ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నవీన్ యాదవ్ గెలుస్తారని అంచనా వేయలేదు, కానీ నేను నవీన్ యాదవ్ గెలవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఈవేళ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత మంచి సంస్కారం, మంచి గౌరవం, మంచి సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉంది, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తే ఇంకొంచెం ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నెక్స్ట్ ఎన్నికలు ఎవరు ఏ పార్టీకైనా చేసుకున్నా పర్లేదు, కానీ జూబ్లీహిల్స్ ప్రజలుగా మేము అడుగుతున్నాం, మాకు నవీన్ యాదవ్ గారి కోటేసి గెలిపించండి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏదైనా సరే వనరులు తీసుకొచ్చుకోవాలన్నా, పేదవాళ్ళకి రేషన్ కార్డులకు ఇవ్వాలన్నా, ఇందిరమ్మ వెళ్ళి ఇప్పించుకోవాలన్నా, మా 8 డివిజన్లలో కూడా ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. ఎంత పెద్ద కోటీశ్వర్లు ఉన్నారో అంత చిన్న పేదవాళ్ళు కూడా ఉన్నారు. దయించి ప్రతి ఒక్కరూ కూడా నవీన్ యాదవ్ గారి పైన ఉన్నటువంటి అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మీరు ఓటు వేసినట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటుంది, జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలరా, మేము మాత్రం కోరుకునేది జూబ్లీహిల్స్ ఓటర్లుగా, మేము పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు, వేరే పార్టీ వాళ్ళం. కానీ ఈవేళ నవీన్ యాదవ్ గెలిపించుకోవాల్సిన అవసరం జూబ్లీహిల్స్ ప్రజలపైన ఉంది. ఖచ్చితంగా 100% మనకు న్యాయం చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు కూడా భరోసా ఇచ్చారు, మీకు మీ నియోజకవర్గానికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని. ఇక్కడ మాకున్నటువంటి బస్తీలు, ఈ 7 డివిజన్లో ఉన్నటువంటి బస్తీలు బాగు కోసం మాకు సాయం చేయండి. నవీన్ యాదవ్ గారిని గెలిపించండి. గెలిపించడం అంటే మామూలు గెలిపించడం కాదు, అఖండ మెజార్టీతో గెలిపించండి. హస్తం గుర్తు కోటేసి ఖచ్చితంగా అభివృద్ధిలో ముందడుగు వేస్తాం. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపించి మా నవీన్ యాదవ్ని ఆశీర్వదించండి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం బాగానే గట్టిగానే చేస్తున్నారు, ఈసారి గెలవాలి ఎలాగైనా అని ఏమంటారు? బీఆర్ఎస్గా ఒకవేళ సునీతమ్మ గెలిస్తే ఒక ఎమ్మెల్యే పెరుగుతుంది, అంతే తప్ప అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. నేనేమంటాను, అభివృద్ధి చేసుకోవాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాల్సింది, ప్రభుత్వం అధికారంలో ఉంది, మనం ఏమడిగినా ఇచ్చే మంచి గుణం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈవేళ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను పోరాటం చేస్తున్నాడు. ఈ జూబ్లీహిల్స్ని మీరు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిపించండి, మీకు ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్తున్నాడు. ఇది చెప్పిన మాట వినాలి మనం. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ పట్ల ప్రత్యేక దృష్టి పెడతాను, నాకు అండగా మన నవీన్ యాదవ్ను ఎమ్మెల్యేగా పంపించండి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా గెలిపించుకుంటాం, ఖచ్చితంగా గెలిపించుకోవాలి కూడా, అది మన బాధ్యత. కాబట్టి నవీన్ యాదవ్ గారి గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు. అంటే రీసెంట్ గా పెద్దమ్మ తల్లి గుడిని కూడా కూల్చేశారు కదా, ఆ గలం కూడా వినిపిస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు కదా, ఎందుకు మనం మళ్ళీ గెలిపించాలి అని. ఎవరు పెద్దమ్మ గుడిని కూల్చేశారు? ఏమండి, నేనేమంటానంటే ఈ హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని స్టాండర్డ్ నిర్మాణాలని స్టాండర్డ్గా చేసేస్తుంది. కాబట్టి దాన్ని తప్పనుకోకూడదు, అది మన అదృష్టం. వాస్తవంగా ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్లో ఈ కబ్జాలకు ఎక్కువగా గురైపోతుంది. గవర్నమెంట్ స్థలాలు కానీ కొన్ని ప్రైవేట్ స్థలాలు కూడా అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. దాని గురించి మనం తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది మన జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ రావాల్సిందే ఖచ్చితంగా. సభ్య సమాజం తుల్లిపడి లేచినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే అసలు అంత ఘోరంగా ఒక బస్ యాక్సిడెంట్ జరిగితే ఒకరో ఇద్దరు చనిపోతారని అనుకుంటాం, కానీ ఏకంగా 20 నుంచి 25 మంది చనిపోవడం అంటే చాలా బాధగా ఉందండి. ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది టిప్పర్ డ్రైవర్స్ గురించి. టిప్పర్ డ్రైవర్లు ఎంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు. కాబట్టి టిప్పర్ డ్రైవర్లు రాత్రిపూట ఎన్ని ట్రిప్పులు వేస్తున్నాము అని ఆలోచిస్తున్నారు తప్ప డ్రైవింగ్ ఏ రేంజ్లో చేస్తున్నాం అనేది ఆలోచించట్లేదు. ఈ మధ్యకాలంలో నేను కూడా సినిమా వాడిని కాబట్టి సినిమా షూటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి మీదుగా వస్తున్నప్పుడు టిప్పర్ డ్రైవింగ్ చాలా ర్యాష్గా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు టిప్పర్ డ్రైవర్స్ యూనియన్లు పిలిపించి దీనిపైన కఠినంగా వారి పట్ల కఠినంగా లేకపోతే ఫ్యూచర్లో ఇంకొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంత ఘోర ప్రమాదం మొన్న
బస్సు తగలబడిపోయిన ప్రమాదం తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరగడం చాలా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. కాబట్టి వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వారి కుటుంబాలని, ఒకే కుటుంబంలో 3 ఆడబిడ్డలు పోగొట్టుకున్న తల్లి రోదన వింటే ఎంత బాధేస్తుందో, ఎంత కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు అంత కష్టపడే బిడ్డలను చదివించుకుని పోషించుకుంటున్న తల్లి కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఇంక ఏదేమైనా ఇంచుమించులో 20 నుంచి 25 కుటుంబాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే చాలామంది దీనిపై దృష్టి పెట్టలేదు. టిప్పర్ డ్రైవింగ్ వల్ల టిప్పర్ డ్రైవింగ్ చాలా ర్యాష్గా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఓనర్సు వాళ్ళకి ఇచ్చే టార్గెట్ 10 ట్రిప్పులు వేయాలా, 15 ట్రిప్పులు వేయాలా అనే టార్గెట్ ఇస్తారు. పాపం వాళ్ళ ఇద్దరైన టైంలో ఆ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఆ ట్రిప్పులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. టార్గెట్లే కారణం. తర్వాత బరువు విపరీతంగా ఎక్కువగా లోడ్ వేసేసి 6 టన్నులు 10 టన్నులు 15 టన్నులు వేసేసి ఇష్టాన్రీతిగా వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే ఒక్కసారి ట్రిప్పర్గా లారీ కానీ కొడితే అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే సర్వనాశనం అయిపోవాల్సిందే. ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన టార్గెట్, వీళ్ళు చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్, దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దీనిపై చర్య తీసుకుని ఆ టిప్పర్ డ్రైవర్లందరినీ ఒక చోట కూర్చోబెట్టి పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా దీని పట్ల చర్య తీసుకోకపోతే రేపు పొద్దున మరికొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన పోలీసు వారు అలాగే ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి. ఇప్పుడు జరిగిన ఈ ఘోర కలిలో ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి చాలా అండగా ఉండాలి, చాలా పెద్ద ఎత్తున అండగా ఉండాలి. ఆ దిగ్భ్రాంతికరమైనటువంటి ఈ యాక్సిడెంట్ వల్ల ఉదయం లేచిన వెంటనే కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తుల్లిపడినటువంటి సంఘటన ఇది. ఒక చిన్న యాక్సిడెంట్ అయితే 1-2 చనిపోయే అవకాశాలు ఉంటాయి, కానీ ఇంత ఘోరంగా చనిపోయే అవకాశాలు ఉండవు. చాలా చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ ట్రిప్పర్ డ్రైవర్ని కంట్రోల్ చేయవలసిన పని పోలీసు వారు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్కారం అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ నెగ్గే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తుందండి. కాకపోతే ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ తరపు నుంచి కూడా టఫ్ గా ఉంది ఇప్పుడు. అంటే ఈ విషయంలో ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అని చెప్పేసి. బీజేపీ అయితే అసలు ఎక్కడా లేదన్నట్టు. ఈ రెండింటి మధ్యనే పోటీ అనేది నడుస్తుంది. లీడ్ లో మాత్రం ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ అని చెప్పి కొద్దిగా కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు చాలా మంది కూడా గత పరిపాలన అంటే బీఆర్ఎస్ పరిపాలన బాగుండేది, వాళ్ళే వస్తే బాగుండని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చూసేసి ఇక్కడ గెలిపించాల్సింది లేదండి. ఇక్కడ కావాల్సింది ఓన్లీ లోకల్. ఇంతకుముందుకు ఆయన ఏం చేశారు, ఇప్పుడు అమ్మగారు ఏం చేయబోతున్నారు, దాన్ని బట్టి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. ఆమె చేసే పనితనం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మురికి కాలువల వ్యవస్థ అండి. జూబ్లీస్ లో మనకు మురికి కాలువల వ్యవస్థ అనేది చాలా పెద్ద సమస్య. ఒక్క చిన్న వర్షం పడినా కూడా రోడ్ల మీదకి వాటర్ వచ్చేసి చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది. దాన్ని పరిష్కారం చేయగలిగితే ఆల్మోస్ట్ ఎవరు పరిష్కారం చేస్తే వాళ్ళే విన్ అవుతారు అన్నట్టు. అంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది, వాళ్ళ లీడరే ఇక్కడ అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు ఎలా చేయని పని ఇప్పటికిప్పుడు చేస్తారంటారా? ఈ 2 సంవత్సరాల్లో చేసేస్తారంటారా? అయితే 2 సంవత్సరాలని కాదండి, ఇంకో 5 ఏళ్ళలో కూడా చేస్తారని చెప్పేసి గ్యారెంటీ లేదు. కాకపోతే చేయగలిగితేనే ప్రజలు అనేది మెప్పించడం అనేది వాళ్ళు చేసే పని మీదే ఉంటుంది. 10 ఏళ్ళలో మీరు అంటున్నారు 10 ఏళ్ళలో చేయలేదని చెప్పేసి, ఇప్పుడు కూడా చెయ్యము అలానే ఉంటామంటే ప్రజలు ఓటేయరు. అదైతే క్లియర్. అంటే ఇది ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరు చేస్తామని చెప్తారు కానీ చేయను అని చెప్పరు. మరి చేయనట్టు కనిపిస్తుంది కదా, మీరు ఎలా అనగలుగుతారు అంటున్నా? నేను చెప్పేది ఒకటేనండి, ప్రజలు అనేది మభ్యపెట్టాలనుకుంటే ఇంకా మభ్యపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 3 ఏళ్ళ వరకు మేము ఇంకా మభ్యపెట్టి గెలుస్తామని చెప్పేసి అనుకుంటే అలానే వెళ్ళండి, పర్లేదు. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడైతే మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు అనేది రాబోయే ఎన్నికలకు రిహార్సల్స్ అన్నట్టు. జస్ట్ ఇక్కడ మీరు మభ్యపెడతామంటే కానివ్వండి, అలానే కానివ్వండి. ఈసారి కూడా ప్రజల్ని మోసపుచ్చండి, పర్లేదు. ఈసారి మోసపుచ్చితే నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది మీకు క్లియర్ అయిపోతుంది అన్నట్టు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వచ్చేదని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఈ ఎలక్షన్స్ అనేది అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేటీఆర్ గారు కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అన్నట్టు. అంటే ఇది గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో మా పట్టు చిక్కుతుందని చెప్పేసి అది క్లియర్గా ఉంది అన్నట్టు. కాకపోతే బీఆర్ఎస్కు సానుభూతి ఓట్లు అనేది ఖచ్చితంగా ఉన్నాయి, అదైతే అందరికి క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇదే ఇంటర్వ్యూ అనేది ఒక 20 days బ్యాక్ ఇచ్చాను. అప్పుడు ఇచ్చినప్పుడు నేను చెప్పిన మాట ఒకటే క్లియర్, 100-200 ఓట్ల తేడాలతో ఎవరైనా గెలవాలని చెప్పేసి. ఇప్పుడు కూడా
ముందంజలో ఉన్నది కేవలం 100-200 ఓట్లతోటే. దాన్ని తగ్గించుకోవాలంటే అటు కాంగ్రెస్కు పట్టు ఉంది, ఇటు బీఆర్ఎస్కు పట్టు ఉంది పెంచుకోవాలంటే. దాన్ని ఎలా చేసుకుంటారు? మభ్యపెట్టి చేసుకోవాలనుకుంటారా లేక ప్రజలను మెప్పించి చేసుకోవాలనుకుంటారా అనేది వాళ్ళ చేతిలో ఉంది. ఎలా చేయాలంటారు? మభ్యపెట్టాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయండి 3 ఏళ్లలో. వచ్చే 3 ఏళ్లలో తెలిసిపోతుంది అది. ఇప్పుడు మభ్యపెట్టినా మోసపోయి ఓన్లీ జూబ్లీస్ ప్రజలు మాత్రమే. వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు రేపొద్దున మేము ఆల్రెడీ మోసపోయాము, రేపొద్దున మీరు చూసుకోండి అని చెప్పేసి. మెయిన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెసా బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళకి క్లియర్ అర్థమైపోతుంది. ఇప్పుడు చేసే మీ పనుల వాళ్ళని తెలుస్తుంది అన్నట్టు. అది నేను చెప్పేది ఇప్పుడు కూడా అదే మాట. ఇప్పుడు ఏదైతే ఉందో అటు బీజేపీ తీసుకున్నా, ఇటు బీఆర్ఎస్ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా మ్యాక్సిమం 10% ఓట్లు ఎక్కువ వస్తాయి ఎవరికైనా. అది తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరే అన్నట్టు, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్. బీజేపీ ప్రచారంలో తిరుగుతున్నారు అంతేగాని వాళ్ళంతా ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళే క్లియర్గా లేరండి మా పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి. కిషన్ రెడ్డి గారు ఏదో తూతు మంత్రంగా వచ్చేసి తిరుగుతున్నారు అంతే. ఆయన కూడా అంత అంటే నా పార్టీని గెలిపించుకోవాలి, నా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి తిరిగినట్టుగా అయితే ఎక్కడ మాకైతే కనిపించలేదు క్లియర్గా. ఇప్పుడు బీఆర్ఎస్ చూడండి, అటు కాంగ్రెస్ చూడండి, మీకు ఎక్కడ చూసినా బండ్లు అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక డీసీఎం, ఒక వ్యాను, ఒక ఆటో పూర్తిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పి పోస్టర్లు పెట్టేసి క్లియర్ చూపిస్తున్నారు. మాకు ఇంకా ఎలక్షన్స్ మీద నమ్మకం ఉంది, మేము గెలుస్తాం, మేమే గెలవాలి అని చెప్పేసి. బీజేపీ చూపించండి ఒకచోట, ఆయనకు చిత్తశుద్ధి అని చెప్పేసి ఒకచోట నిరూపించండి. అయ్యా ఇక్కడ వచ్చేసి పంజాగుట్ట ఏరియా కానీ లేకపోతే యూసుఫ్గూడ ఏరియా కానీ ఎక్కడైనా ఒక బీజేపీ వాహనం అనేది కనిపిస్తుందా? బీజేపీ నాయకుడు అనేది కనిపిస్తున్నాడా? ఏదో తూతు మంత్రంగా వచ్చేసి ఒకసారి అలా తిరిగేసి వెళ్ళిపోతున్నారంతే. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంది క్లియర్. అది బీజేపీ స్థానంలో లేదు. ఏదో ఉండాలి, మాది నేషనల్ పార్టీ, మా వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉండాలి అన్నట్టుగానే తూతు మంత్రంగానే వాళ్ళు పోటీ చేస్తున్నారు.